నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే సైరన్లు మోగుతూ ఉన్నాయి. సైరన్లు మోగినప్పుడు ఆకాశంలో పెద్ద పెద్ద పేలుడు శబ్దాలు వినిపిస్తూ ప్రజలు భయాందోళనలకు గురవుతూ ఉన్నారు. అటువంటి సమయంలో కువైట్లోని కువైటీ ప్రజలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కువైట్ దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులు లేదా పేలుడు శబ్దాలు వినిపించినప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అటువంటి సమయాలలో ప్రాణ నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలను ఆశ్రయించాలని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే సురక్షితమైన సేఫ్ ప్లేసెస్ ఏవని చెప్పేసి మీకైతే ఇప్పుడు తెలియజేస్తాను. భవనం లోపల ఉండే కారిడార్లు లేదా అలాగే మీరు మెట్ల మార్గం ద్వారా కిందికి చేరుకోవడం సురక్షితమని చెప్పేసి భవనం లోపల మెట్ల కింద ఉండే ఖాళీ ప్రదేశం రక్షణనిస్తూ ఉంది. చాలా వరకు ఇళ్లలో మనం చూసుకుంటే మెట్లు ఉంటాయన్నమాట. ఆ మెట్ల కింద దాక్కోవడం సురక్షితమని చెప్పేసి, అలాగే కిటికీలు లేని ఇంటి మధ్య గదుల్లో ఉండడం శ్రేయస్కరం అన్నమాట. ఎటువంటి కిటికీలు లేని ఇళ్ల లోపల ఉండడం శ్రేయస్కరం అని చెప్పేసి, అలాగే భూమి లోపల ఉండే బేస్మెంట్లు అత్యంత సురక్షితం. సిర్దాపులు అంటారు కదా, ఆ యొక్క సిర్దాపులు అత్యంత సురక్షితమైనవని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అలాగే ప్రమాదకరమైన ప్రాంతాలు కూడా అన్సేఫ్ ప్లేసెస్ను కూడా అధికారులు ప్రకటించారు. ప్రమాదకరమైన ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పేసి, బయట ఖాళీ స్థలాల్లో బహిరంగ ప్రదేశాలలో ఉండడం ప్రమాదకరమని చెప్పేసి, అద్దాలు పగిలి గాయాలు అయ్యే అవకాశం ఉన్నందున కిటికీలకు దూరంగా ఉండాలని చెప్పేసి, కాంపౌండ్ వాల్స్ లేదా బయటి గోడల పక్కన నిలబడకూడదని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ఇవి ప్రమాదకరమైన ప్రదేశాలని చెప్పేసి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో పేలుడు శబ్దాలు వినిపించినా అలాగే సైరన్లు మోగినా సరే కానీ ఇటువంటి సురక్షితమైన ప్రదేశాలలో ఉండేందుకు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.